మీరు ఒక అడ్వకేట్, న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి మీరు ఎవరైతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారిని హత్య చేశారని చెప్పి అసలు ఆళ్ళకు మీకు మీ ఫ్యామిలీకి ఏంటి సార్ గొడవలు? మేము తెలుగుదేశం, హ్మ్. వాళ్ళు కాంగ్రెస్. హ్మ్. వాళ్ళు దౌర్జన్యాలు, గూండాయిజము, రౌడీయిజము, రిగ్గింగు, భయానకమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు పులివెందుల నియోజకవర్గంలో వ్యాపింపజేయడము, ఆ దౌర్జన్యాన్ని భరించలేక హ్మ్. వాళ్ళను ఎదిరించేదానికి ఆ కుటుంబంతో ఎవరైతే విభేదిస్తుండారో, హ్మ్. ఆ కుటుంబంతో ఎవరైతే వారి సిద్ధాంతాలను తిరస్కరిస్తుండారో, వారి కుటుంబం చేత ఎవరైతే బాధలు పన్నారో వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళ అట్రాసిటీస్ని ఎదిరించేదానికి ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం మీరు. మేము. హ్మ్. ఆ పరిణామ క్రమంలో 1995లో 3 జెడ్పీటీసీలు గెలిచాం, 2 మండలాలు గెలిచాం. తర్వాత వచ్చిన పంచాయతీ బోర్డు ఎలక్షన్లలో కూడా వేముల, వేంపల్లి ఈ మండలాల్లో చాలా వరకు పంచాయతీ బోర్డు కూడా గెలిచాం. ఓకే. సింగిల్ విండోలకు కూడా ధీటుగా ఎదుర్కొన్నాం. 96, 98, 99 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా డి అంటే డి అని ఢీ కొట్టాం. రాజశేఖర రెడ్డి ఏదో అనేక అవకతవకలకు పాల్పడి 96లో గెలిచాడు, నిజంగా ఓడిపోయాడు. ఓకే. 98లో కూడా అదే. అప్పుడు అందుకోసం మేము రావాల్సి వచ్చింది. మాకేం వ్యక్తిగతంగా ఎలాంటి తగరారులు లేవు. హ్మ్. వాళ్ళని ఎప్పుడు మేము శత్రువులుగా కూడా ముందు పరిగణించే వాళ్ళం కాదు, రాజకీయ ప్రత్యర్థులం. ఓకే. దాన్నే వాళ్ళు సహించలేకపోయారు. హ్మ్. మీ మీద దాడి కూడా చేపించారనుకుంటా సార్ రాజారెడ్డి గారు. అవు. దగ్గర 26 కత్తిపోట్లు పడ్డాయి మీ మీద. 96 ఎలక్షన్లలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మాల్ ప్రాక్టీస్ చేసి 5,000 పైచిలుకుతో గెలిచినాడో అప్పుడే దీనికంతా కూకటివేరు ఎవరు, దీనికంతా సూత్రధారి ఎవరు, వాళ్ళను ఎలిమినేట్ చేస్తే మళ్ళా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు విపరీతమైనటువంటి భయం ఉంటుంది, భయంతో తాము పండగ చేసుకోవచ్చు, ఎలక్షన్లు గట్టెక్కచ్చు అనే దాంతో హ్మ్. నన్ను అటెంప్ట్ చేశారు. ఓకే. ఆ అటెంప్ట్లో తీవ్రంగా నేను గాయపడ్డాను. క్షతగాత్రుని. నిజంగా చనిపోయారనుకుని వదిలేసిపోయారా సార్? క్షతగాత్రుని. నేను బతుకుతా అని ఎవరు అనుకోలే. హ్మ్. మా భార్య గాజులు గట్టి కాబట్టి బతికి బట్ట కట్టాను. నా కూతురుకు కూడా అప్పుడు 1 నెల 20 రోజులు హ్మ్. నా పైన సూట్ కేసు బాంబు పెట్టినట్టుగా మా రెండో పాప వాళ్ళమ్మ కడుపులో ఉంది. నా తమ్ముళ్ళని అక్రమంగా జైలుకు పంపించినప్పటికీ నా కొడుకు పుట్టాడు. అనేకమైనటువంటి కష్టాలు పన్నాం. ఆ కష్టాల వెనక కన్నీటి సముద్రాలు ఉన్నాయి, ఎంతో వేదనలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడ్డామో మానవ మాతృలు కూడా ఎవరు పడకూడదు. నా శత్రువుకు కూడా పొరపాటున కూడా హ్మ్. ఇలాంటి బాధలు కష్టాలు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. సార్ కేవలం ఎన్ని వచ్చింది కూడా మాకు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినందుకే. తెలుగుదేశం పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారండి డైరెక్ట్ గా. వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాకు పొలాలు ఒక చోట లేవు, హ్మ్. మాకు ఫ్యాక్టరీలు లేవు, వాళ్ళకు ఉన్నాయి ఉండొచ్చు, మాకు హాస్పిటళ్ళు లేవు. మా ఊరు వేములైతే వాళ్ళు పులివెందుల్లో ఉంటారు, వాళ్ళల్లో ఎవరు వకీలు లేరు. వకాలత్ రీత్యా కూడా వచ్చేదానికి డిఫరెన్సెస్. అప్పుల పంచాయతీ లేదు, స్థలాల పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ కూడా లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ కాంపిటీటర్. అవును. నేనే ఎమ్మెల్యేకి పోటీ చేయలే, ఆ రోజు ఎంపీకి పోటీ చేయలే. దృఢంగా తెలుగుదేశానికి ఒక కొండ మాదిరి గట్టిగా నిలబడుతుండా కాబట్టి ఈ కొండను పగలగొడితే చుట్టూ ఉన్న వాళ్ళు భయపడిపోతారు, చెదిరిపోయి పారిపోతారు, ఆత్మస్థైర్యం కోల్పోతారు, వాళ్ళ గుండెలు బద్దలై జారిపోయి అంత తల వంచుతారనే చేశాం. సార్ మీరు ఒక న్యాయవాది, ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక మంచి విద్య చదువుకున్నారు. అలాంటి మీరు ఏదైతే ఈ కుట్రపూరిత ఫ్యాక్షనిజంలోకి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారు అసలు మీరు? ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏ ఫ్యాక్షనిస్ట్. నేను ఏదో ఆదర్శంగా ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినాం. ఓకే. ఆ క్రమంలో కని విని ఎరుగనంత దూరం వచ్చినాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కోసం నేను ఇంత ప్రయాణం చేసినానా, ఇన్ని త్యాగాలు చేసినానా అని మాకు అనిపిస్తుంది. కేవలం పార్టీ కోసమే, అందరికీ తెలుసు పార్టీ కోసం జరిగిందే. ఇప్పటికి కూడా అప్పుడు పడిన బాధలు ఇప్పటికి కూడా మమ్మల్ని వెన్నాడుతున్నాయి. ఇంకా ఒక శతాబ్ద కాలం పాటు నా కొడుకు తరాన్ని, నా మనవళ్ళ తరాన్ని కూడా ఈ వేధిస్తానే పీడిస్తానే ఉంటాయి. సార్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసమే
రాజారెడ్డి గారిని హత్య చేయాల్సి వచ్చిందంటారా? 100% ఉమ్, పదే పదే నన్ను సంహరించాలని ప్రయత్నం చేయడం, ఉమ్, నా భావజాలాన్ని అణసవేయాలని చూడడం, నన్ను భౌతికంగా నామరూపాలు లేకుండా చేయాలని చూడడం, నన్ను మట్టిలో కలిపేయాలని చూడడం, విపరీతమైనటువంటి భయోత్పాతము, విపరీతమైనటువంటి మమ్మల్ని అటెంప్ట్ చేయాలనే ప్రయత్నము, వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగినటువంటి అణచివేత నుంచి పుట్టింది తప్ప వేరు కాదు. మేము మాకు పదవులు కావాలనో, మా పెత్తనం సాగాలనో, ఆ పులివెందులంతా మేము చక్రవర్తులై వాళ్ళ స్థానంలో మేము ఏలాలనో కానే కాదు. అలా ఉంటే వేరుగా ఉండేది ఈరోజు పరిస్థితి, ఏరేలాగా ఉండేది మీరు. వేరేగా ఉండేది. ఇప్పటికీ మా పైన రౌడీ షీట్ కానీ బైండ్ ఓవర్ కేసులు కూడా లేవు. ఎందుకు లేవు అంటే వీఆర్ నాట్ ఏ హ్యాబిచువల్ అఫెండర్స్. ఏదో జనానికి మంచి చేయాలా, తెలుగుదేశం పార్టీ ఒక వేదికగా ఉంటుంది, ఈ వేదికను ఉపయోగించుకొని చేయాలా. చంద్రబాబు నాయుడు ఆదర్శవంతుడు, ఆ యుగ పురుషుడు, ఈ తెలుగు జాతినంతా చేయబట్టుకుని గట్టెక్కించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, సుదీర్ఘకాలం ఈయన ఉంటాడు అనే ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యంతోనే వచ్చి ఆయన సపోర్ట్ చేశాం, తెలుగుదేశంలో చేరాం. సార్, ఏదైతే పులివెందుల కడప ఆ జిల్లాలో రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి అరాచకాలు ఎలా ఉండేది సార్ అప్పట్లో? మానవ మాత్రుడు ఉమ్, భరించలేనంత యమధర్మరాజు యమపాశం తీసుకొని వచ్చినా తిరిగి చూడకుండా పారిపోయేంత రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, ఇదంతా తుష్టమే. ఉమ్, ప్రతి చోట గుంపులు తయారు చేసేది, ఒకదానికి రాజారెడ్డి నాయకత్వం ఇచ్చేది, ఒకసారి వివేకానంద రెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకసారి రాజశేఖర రెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పేది. నువ్వు కానీ పో, నీకు నేను పావలా పెట్టుకుంటారనడం, భాగం ఫ్యాక్షన్ జరిగితే రూపాయి అయితే మాది పావలనడం, ఉమ్. నువ్వు కానీ పో, నువ్వు మొగ నీ కాదనడం. ఎవడు కొట్టుకున్నా వీళ్ళ మధ్య. లాభమే. గొర్రె పిల్లని కంటే గొర్రెల కాపరికి లాభం కదా. ఉమ్, గొర్రె కనే బుద్ధి, వాళ్ళు కొట్లాడే బుద్ధి. ఎవడు చచ్చినా వాడు సంపినోడు కేసులో ఇరుక్కుంటాడు, వాడు ఇరుక్కుంటాడు, కాళ్ళ దగ్గర ఉంటాడు. ఇంకా సంపినోడు మంచి పోగొట్టుకొని మా కేసు చూడని వాడు ఉంటాడు. చివరిలో రాజీ చేసేది ఆ ఊరంతా కాంప్రమైజ్ చేసుకొని త్రిప్తోనే జరిగింది అదంతా. ఉమ్. తలెత్తినోరంతా తల పగలగొడుతూ వచ్చినారు. ఇప్పుడు ఏదైతే రాజారెడ్డి హత్య జరిగిన రోజు, ఆ రోజు మీ తమ్ముడిని కూడా కోల్పోవడం జరిగింది, మీ తమ్ముడిని కూడా చంపేయడం జరిగింది అన్నారు, నిజమేనా సార్ అది? 100% నిజమే. మా తమ్ముడు పేర్ల ఎవరు? రాజారెడ్డి అనుచరులేనా? రాయవా ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి. దాంట్లో మా తమ్ముని కేసులో వాళ్ళిద్దరు ముద్దాయిలు కదా. ఉమ్, ముద్దాయిలు ఆ రోజు వచ్చారు, అటెంప్ట్ చేశారు. ఆ 2 కేసులు కూడా, రాయారెడ్డి కేసు, మా తమ్ముడు చనిపేట పెట్టిన కేసు, 2 సెషన్స్లో అక్విటెడ్. రాజశేఖర రెడ్డి అప్పటికే సీఎం అయ్యాడు. సీఎం అయితే 2 కేసులు గవర్నమెంట్ అప్పీల్ చేస్తాను అన్నాడు. వాళ్ళ ఫాదర్ తీసుకొని మాది వదిలేశాడు. మళ్ళీ నేను స్టేట్ అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాను. ఆడ మా కేసు కొట్టేయించి హైకోర్టులో రాయారెడ్డి కేసులో మాకు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు 11 మందికి. వాళ్ళు కూడా పూర్తి జీవితకాలం